నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఫోన్ రీఛార్జీలకు వినియోగదారుల జేబులు ఖాళీ అయ్యే పరిస్థితులు త్వరలో రాబోతున్నాయి. దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు అయిన భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా రానున్న డిసెంబర్ నాటికి తమ టారిఫ్లను 10 నుంచి 20% పెంచే అవకాశం ఉంది అని ఒక నివేదిక తెలిపింది. ఇది 6 సంవత్సరాలలో 4వ అతిపెద్ద టారిఫ్ పెంపు కానుంది. టెలికాం కంపెనీలు చివరిసారిగా 2024 జూలైలో టారిఫ్లను పెంచాయి. 4G, 5G మౌలిక సదుపాయాలపై పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు 25% వరకు టెలికాం సంస్థలు టారిఫ్లను పెంచాయి. గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ బర్న్స్టీన్ విశ్లేషకుల ప్రకారం భారత్లో టెలికాం టారిఫ్లలో సుమారు 15% పెంపు ఉండే అవకాశం ఉంది. టెలికాం కంపెనీలు 10% టారిఫ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాధించడానికి టారిఫ్ల పెంపు దోహదపడనుంది. ఇండియన్ టెలికాం మార్కెట్లో పోటీ తీవ్రత కారణంగా టారిఫ్లు గత కొన్ని సంవత్సరాలుగా తక్కువగా ఉన్నాయని, దీనిని సరిదిద్దేందుకు ఈ చర్య తీసుకోవాలి అని ఆపరేటర్లు భావిస్తున్నారు. అయితే టారిఫ్ల పెంపు కారణంగా వినియోగదారులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది అని, దీని ప్రభావం వినియోగ శక్తి, మార్కెట్ డైనమిక్స్ పైన ఉంటుంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెలికాం రంగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, భవిష్యత్ సాంకేతిక అవసరాల కోసం పెట్టుబడులను సమర్థించేందుకు టారిఫ్ల పెంపు అవసరము అని టెలికాం ఆపరేటర్లు పేర్కొంటున్నారు. అయితే ఈ నిర్ణయం ఖరారు కాకపోయినా ఇది వినియోగదారుల మధ్య చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం రానున్న నెలల్లో టెలికాం ఆపరేటర్ల నుండి వెల్లడవుతుంది అని భావిస్తున్నారు.